హాయ్ అండి, వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఏమనుకోకండి, లేట్గా అయితే పెడుతున్నాను వీడియో అయితే. ఇది వైకుంఠ ఏకాదశి రోజనే మాకైతే వైకుంఠ ఏకాదశికి టోకన్స్ అయితే దొరికాయండి. మామూలుగా అప్పుడు ముందు రోజు కూడా చాలామంది చనిపోయారు కూడా టోకన్స్ కోసం వెళ్ళి. మాకైతే తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ఖాళీగా ఉన్న టైంలోపై అయితే కట్టుకున్నాము. మాకైతే 12వ తేదీ 9 గంటలకు వచ్చిందండి మార్నింగు. మేమైతే 5కి లేచి రెడీ అయ్యేసి 6కి అంతా స్టార్ట్ అయిపోయినాము. అక్కడికి వెళ్ళే లోపల 7కి అయితే క్యూ లైన్కి వెళ్ళామండి. జీప్లో అయితే వెళ్ళాము, ఎందుకంటే నాకు వామిటింగ్స్ వస్తాయనేసి జీప్లో అయితే వెళ్ళామండి. 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే క్యూ లైన్ దగ్గర వదిలేస్తారండి. ఇంకా కొండ మీదకి అయితే చేరిపోయినామండి. కొండ మీద చూడండి పూలతో ఎంత అందంగా డెకరేషన్ చేశారో, సూపర్గా ఉందండి. ఏమన్నా ఆయన అలంకార ప్రియుడు కాబట్టి కొండంతా పూలతోనే డెకరేషన్ లైట్లతో బాగా చేశారు. ఇక్కడే కాదు, లోపల ఆయన గర్భగుడిలో కూడా అలానే దర్శనం. అసలు పూలు అసలు మనం చెప్పలేము, అవి మనం ఎప్పుడు చూడను కూడా చూడలేము, అలాంటి పూలతో డెకరేషన్ చేశారు. తర్వాత మాకైతే 9 గంటలకి దర్శనం టైం ఇచ్చారు, కానీ మేము 9కి అంతా బయటే వచ్చేసామండి. ఇదిగోండి క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయినాము. స్పెట్స్ వేసుకున్న తలనొప్పిగా ఉందని మేము 9కి అంతా దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసామండి. చాలా బాగా జరిగింది. అందరూ మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అన్నారు, ఏం అలా పోయి ఇలా వచ్చేసారని. సూపర్గా జరిగిందండి ఈసారి అయితే దర్శనం. క్యూ లైన్లో అయితే కూర్చోబెట్ల నేరుగా వదిలేసినారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రిటర్న్ జీప్లోనే వచ్చేసినాం. గోవిందా గోవింద, బాయ్.